తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రయత్నిస్తున్న ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో మరో కీలక ముందడుగు పడింది. ఫెడరల్ ఫ్రంట్ తో కలిసి పనిచేయడానికి జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కేసీఆర్ సూచన మేరకు లోటస్ పాండ్ లో వైఎస్ జగన్ తో సమావేశమైన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఫెడరల్ ఫ్రంట్ ఉద్దేశాలను వివరించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిసికట్టుగా పనిచేద్దామంటూ ప్రతిపాదించారు. అటు కేసీఆర్ కూడా ఫోన్లో జగన్ తో మాట్లాడారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటును స్వాగతించిన జగన్ పార్టీలోనూ దీనిపై చర్చిస్తామన్నారు. ఏపీలో ఈరోజు జరిగినటువంటి జగన్ అలానే కేటీఆర్ భేటీకి సంబంధించిన పవర్ అండ్ పాలిటిక్స్ కి సంబంధించినటువంటి అనాలిసిస్ మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ రవి మనకు అందిస్తారు. రవి, సంజా, ఈరోజు మనం చూసుకుంటే సంక్రాంతి అంటే మూడో రోజు కనుమ పండుగ. రాష్ట్రం మొత్తం కూడా కనుమ పండుగ ఉత్సవాల్లో ఉంటాయి అనగా మరోవైపు రాజకీయంగా కూడా ఒక్కసారిగా హీట్ పెరిగింది. అంటే దీనికి ప్రధానంగా చెప్పాలంటే ఫెడరల్ ఫ్రంట్లో భాగంగా ఇప్పటికే కేసీఆర్ అంటే వివిధ రాష్ట్రాల నాయకులతోటి కేసీఆర్ అంటే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలోనే ఆంధ్ర అంటే ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తోటి ఈరోజు టీఆర్ఎస్ నేతలు చర్చలు జరపడం జరిగింది. దీంతో ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయని మనం చెప్పొచ్చు. ఇందుకు ముఖ్యంగా మనం ప్రధానంగా చూసుకుంటే కనుక ఉదయం అంటే లోటస్ పాండ్లో హైదరాబాద్లో లోటస్ పాండ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అంటే కేటీఆర్ స్వయంగా కలుసుకున్నారు. కొంతమంది తెరాస నాయకులతో కలిపి ఆయన దాదాపు 2 గంటల సేపు చర్చించారు. అయితే దీనికి సంబంధించి వాళ్ళిద్దరూ ఇచ్చిన వివరణ మాత్రం ఫెడరల్ ఫ్రంట్లో భాగంగా మేము కలిసాము అంటే ఇది మొదటి సమావేశం మాత్రమే, మళ్ళీ భవిష్యత్తులో అంటే మరొకసారి కేసీఆర్ డైరెక్ట్గా ఏపీలో వచ్చి కూడా చర్చిస్తారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది. అయితే ఈ కలయిక చూస్తే కనుక ఒక్కసారిగా రాబోతున్న ఎన్నికల నేపథ్యంలో ఒక్కసారిగా రాష్ట్రంలో హీట్ పెంచాయి. అంటే ఒకవైపు సెంటిమెంట్ నేపథ్యంలో ఇటు టీఆర్ఎస్ కానీ అటు అధికార టీడీపీ ఇటు అధికార టీఆర్ఎస్ ఈ 2 వర్గాల మధ్యలో గత కొంతకాలంగా అంటే గత తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో ఈ రెండింటి మధ్యలో అగ్గిరాజుకున్న సంగతి మనకు తెలిసిందే. ఇక్కడ స్వయంగా అంటే టీడీపీ పోటీ నేపథ్యంలో అప్పుడు చేసిన విమర్శలు కానీ అంటే రిటర్న్ గిఫ్ట్ ఇస్తామంటూ కేసీఆర్ అప్పుడు ప్రకటించిన నేపథ్యంలో కానీ ఒక్కసారిగా ఈరోజు వీళ్ళిద్దరూ అంటే 2 పార్టీలు వైఎస్ జగన్మోహన్ రెడ్డితో కేటీఆర్ సమావేశం మాత్రం ఒక్కసారిగా రాజకీయంగా తీవ్రమైన హీట్ పెంచింది. ఈ నేపథ్యంలో చూసుకుంటే కనుక ఇక్కడ జగన్మోహన్ రెడ్డి దానికి సంబంధించి సమావేశానికి సంబంధించి చాలా స్పష్టమైన అంటే వివరణ ఇవ్వడం కూడా జరిగింది. ప్రత్యేక హోదా కోసం అంటే తీవ్రమైన అన్యాయం జరిగింది రాష్ట్రానికి, ఇటు ప్రత్యేక హోదా కూడా సాధించుకోవాలని పరిస్థితి ఉంది. అంటే దీనికి ప్రధాన కారణం ఎంపీల సంఖ్యాబలం అనేది మనకు ప్రధానమైన అవరోధంగా మారిందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చెప్పారు. దీనికి 25కి మరో 17 ఇక్కడ తోడైతే కనుక మొత్తం 42తో కలిపి జాతీయ స్థాయిలో ప్రత్యేక హోదా కానీ రాష్ట్రాలకు సంబంధించిన హక్కులు సాధించుకునేందుకు ఇది దోహదపడుతుందనే నేపథ్యంలోనే ఫెడరల్ ఫ్రంట్ను స్వాగతిస్తున్నామని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి ఈ సందర్భంగా ప్రకటించడం జరిగింది. అయితే దానికి తోడుగా చూసుకుంటే కనుక దీర్ఘకాలంగా ఉన్న సమస్యల నేపథ్యంలో కూడా అంటే జాతీయ స్థాయిలో ఒక బలాన్ని సాధించుకోవడం ద్వారా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడానికి ఈ ఫెడరల్ ఫ్రంట్కి మేము స్వాగతిస్తున్నామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చెప్పారు. అయితే దీనిపై మాత్రం ఒక్కసారిగా అధికార టీడీపీ మాత్రం తీవ్రమైన విమర్శలు దాడి మొదలుపెట్టింది. అక్కడ నుంచి అంటే అటు మంత్రులు కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు అంటే మిగతా మంత్రులంతా చాలా వరకు అధిక శాతం ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డి భేటీ తర్వాత దీనిపైన గలం విప్పారు. ఇదంతా కేవలం అంటే గతంలో జరిగిన చాలా అంశాలన్నీ కూడా వాళ్ళు ప్రస్తావించడం జరిగింది. ఈ సందర్భంగా ఇది కేవలం ఫెడరల్ ఫ్రంట్ కోసం కాదు, మోడీ ఇటు కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి ఆడుతున్న నాటకం అంటే ఆంధ్ర మీద పెత్తనం చేసేందుకు వీళ్ళంతా కలిపి ఒక్కసారిగా దాడి చేసే నేపథ్యంలో ఈ సమావేశం జరిగిందని చెప్పేసి టీడీపీ నేతలు దీనిపైన విమర్శలు గుప్పించారు. మరోవైపు ఆంధ్ర ప్రయోజనాలు దెబ్బతీసే తెరాసతో ఎలా కలుస్తారంటూ కూడా వాళ్ళు ప్రశ్నించడం మొదలుపెట్టింది. అంటే దీనికి ఉదాహరణలు కూడా వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. అటు పోలవరం ప్రాజెక్టు పైన వేసిన కేసులు కానీ ఇటు ప్రత్యేక హోదాకు సంబంధించి అంటే ప్రత్యేక హోదాకు సంబంధించి ఇక్కడ స్పష్టమైన వైఖరి కేటీఆర్ కూడా ప్రకటించడం జరిగింది. గతంలోనే పార్లమెంట్ ఉభయ సభల్లో కూడా తెరాస అంటే మద్దతు పలికింది ప్రత్యేక హోదాకి. దీనికి సంబంధించి కేసీఆర్ కూడా ఇప్పటికే ప్రకటించడం జరిగిందని కేటీఆర్ చెప్పినప్పుడు కూడా అక్కడ టీడీపీ నేతలు మాత్రం దీనికి సంబంధించి వివిధ అంశాలన్నీ తీసుకొచ్చారు. అంటే ఒరిస్సాతో కలిపి తెరాస పోలవరం ప్రాజెక్టును అడ్డుకునేందుకు ప్రయత్నించిందని చెప్పేసి టీడీపీ మంత్రులు ఆరోపించడం జరిగింది. మరోవైపు అంటే గతంలో ఉద్యమం సమయంలో జరిగిన అంటే వివిధ మాటల దాడిని కూడా వాళ్ళు ప్రస్తావిస్తూ వస్తున్నారు. ఇందుకు జరుగుతున్నప్పుడు అంటే గత కొంతకాలంగా చూస్తుంటే కనుక జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతూ ఆయన కేసుల నేపథ్యంలో అటు మోడీకి ఇటు కేసీఆర్కి భయపెడుతూ రాష్ట్రాన్ని తాకట్టు పెడుతున్నారని చెప్పేసి కూడా టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మొత్తానికి ఈరోజు అంటే ఫెడరల్ ఫ్రంట్లో భాగంగా ఇటు తెరాస నేతలు జగన్మోహన్ రెడ్డి జరిగిన సమావేశం తర్వాత ఒక్కసారిగా రాష్ట్రంలో పొలిటికల్గా హీట్ పెరిగిందని మాత్రం చెప్పొచ్చు. సంజయ్. రైట్ రవి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.